ఈరోజు సర్వలోకములో కూడా ఆయన నామము మాత్రమే ఉన్నతమైన నామము ప్రకటించబడడానికి కారణం ఏంటంటే ఆయన అవమానకరమైన మార్గము గుండా నడిపించబడ్డాడు. హల్లెలూయా. యేసు ప్రభు వారు వచ్చింది పూల పాన్పు మీద కూర్చొని, రాజమందిరంలో కూర్చొని ఆయన తన జీవనం కొనసాగించడానికి రాలేదు. మన వలె మన పాపముల నిమిత్తము, మన దోషముల నిమిత్తము, మన అతిక్రమముల నిమిత్తము శిక్షణ పొందడానికి ఆయన వచ్చాడు. అందుకోసమే మానవ శరీరాన్ని ధరించి ప్రియులరా యేసు ప్రభు వారు మన శరీరంలో పొందే ప్రతి శిక్షను, మన జీవితంలో అనుభవించే ప్రతి అవమానాన్ని ఆయన అనుభవించాడు. ఎవరి కోసం అంటే నీ కోసం, నా కోసం, మనందరి కోసమే ప్రియులరా. హల్లెలూయా. ఇశ్రాయేలు ప్రజలు 400 సంవత్సరాలు, 1 రోజు 2 రోజులు కాదు. మన అవమానం ఎంతకాలం పడతాం? బ్రతికినంతకాలం. ఎంతకాలం బ్రతుకుతాడు మనిషి? 60, 70, అంతకు మించి లేదు. ఈ మధ్యకాలంలో చూస్తే 20, 30 కూడా లేకపోతుంటారు. అవమానం అనేది వారి జీవితంలో ఎంతకాలం ఉండట్లేదు. కానీ తన యొక్క